అనిపించిందండి? బాగుందండి. అంటే సినిమాలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? మొత్తం సినిమా అంతా కనెక్ట్ అయ్యాము. అంటే చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చింది కదా, సో ఫ్యాన్స్ అందరికి ఇది ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చా? బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. పెద్ద పండగ ఇది ఫ్యాన్స్ కి అందరికి. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? క్రాస్ అవుతాయండి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్రాస్ అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కొత్త లుక్ లో కనిపించారు కదా సినిమా మొత్తం. సో ఎలా అనిపించింది? నైస్, బాగుంది. సో అలాగే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు. ఆ వర్త్ మూవీ అంటారు ఇది. వర్త్. రికార్డ్స్ అన్ని బద్దలు అవుతాయి అంటారా? ఖచ్చితంగా అవుతాయి. చాలా మంది బాహుబలి రికార్డ్స్ కూడా ఫస్ట్ డే బద్దలు అవుతుంది అంటున్నారు. సో అవుతుంది అంటారా? బాహుబలి రేంజ్ దాటేస్తుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? చాలా బాగుంది. అలాగే లాస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారన్నారు. ఆ సీన్స్ ఎలా అనిపించాయి? చాలా ఎంజాయ్ చేస్తాం, సూపర్ హిట్. సో ఇందులో బాలయ్య ఎంట్రీ ఉందన్నారు, ఉందా నిజంగా? లేదండి. సో మొత్తానికి సినిమా మీద మీ రివ్యూ ఏంటండి? సూపర్ హిట్ బ్లాక్. అంటే చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చారు కదా, మరి ఫ్యాన్స్ అందరికి ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చా? చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మూవీ ప్రతి సీన్ కూడా చాలా బాగా చేశారండి. అంటే సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ప్రతి ఒక్క పార్ట్ అది చాలా అభిమానంతో ఉంటాం కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి చాలా బాగుంది సినిమా అయితే ఓవరాల్ గా. అలాగే నీతి అగర్వాల్ పవన్ కళ్యాణ్ మధ్య ఎలా అనిపించింది? హీరోయిన్ పవన్ కళ్యాణ్ మధ్య ఎలా అనిపించింది? అంటే నిధి అగర్వాల్ గారికి పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అనేవి ఎలా అనిపించింది? బాగున్నాయండి, చాలా బాగుంది. అంటే మధ్యలో ఇంటర్వెల్ కి ముందు ఒక షార్ట్ ఉంది కదా, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది మూవీ అయితే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా పవన్ కళ్యాణ్ సినిమా చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఇంకా చెప్పక్కర్లా, సూపర్ హిట్ మూవీ. సో ప్రీమియర్స్ లోపల థియేటర్లో ఎలా ఉంది? ఫ్యాన్స్ కానీ అరుపులు కానీ ఎలా అనిపించాయి? అరుపులే, కేకలు. ఇంకా ఆ క్వశ్చన్ అంటారు అది. దాన్ని ఎలా ఉందంటే ఫ్యాన్స్ ఎలా ఉందంటే దద్దరెళ్ళిపోయిందంటే ఆ తుఫాను వచ్చేసింది థియేటర్లో. ఆ ఫ్యాన్స్ ని అడిగే మాటనేది చెప్పండి. చాలా కష్టపడ్డాడు సినిమాకి, చాలా కష్టపడ్డాడు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా ఆయన కొరియోగ్రాఫ్ లో నెంబర్ 1 గా ఉంది. కొరియోగ్రాఫ్ ఫైట్ ఏ క్లాస్, నెంబర్ 1 గా ఉంది. నెంబర్ వన్ స్టోరీ. సినిమాకి మన కృష్ణా జిల్లా నుండి స్టార్ట్ అయ్యే సినిమా ఇది. అది అసలు ఎవరికి తెలీదు. కోహినూరు వజ్రం కృష్ణా జిల్లాలో దొరికిందని, బందరపోట్ అని ఎవరికి తెలియదు. ఈ జనరేషన్ మాకు తెలియదు చూసేదాకా. మన ఊరు దానికి తోడు పక్కనే కదా మా బందరు, మేము బందర పక్కనే. మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే అది ఎప్పుడు స్టోరీ ఎలా లైన్అప్ తీసుకొచ్చారు అనేది ఎక్సలెంట్ లైన్. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. కరెక్ట్ గా చూస్తే తెలుగోడి సినిమా, తెలుగోడు చూడవలసిన సినిమా ఇది. కొల్లగొట్టినది రికార్డులు అయితే ఖచ్చితంగా కొల్లగొడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నాం అలా చూసాం, ఖచ్చితంగా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇంకా యంగ్స్టర్ లాగా అవుతున్నాడు. ఇలా కాకపోతే ఇంకా సినిమాలు ఆపేస్తా అంటున్నారు, కంటిన్యూ సినిమాలు తీస్తే చాలా బాగుంటది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ప్రమోషన్ కూడా చాలా బాగా చేశారు. సో ఆ ప్రమోషన్ కి తగ్గట్టుగానే సినిమా కూడా ఆ లెవెల్లో ఉందంటారా? ఆ లెవెల్లో ఖచ్చితంగా రెస్పాన్స్ వచ్చింది, ఖచ్చితంగా రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నాం. అలాగే కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉంది? ఎందుకంటే పుష్ప వచ్చింది, దేవరా వచ్చింది, పుష్ప దేవరా అన్ని పనిచేయవన్న. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్ని సైడ్ అయిపోవాల్సిందే, 100% సైడ్ అయిపోతాయి. రేపు మాట్లాడుకుందాం, రేపు ఈవినింగ్ మళ్ళీ థియేటర్కి వస్తాం. అలాగే లాస్ట్ టైం భీమా నాయక్ అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఇష్యూ అయింది ఆ సినిమా గురించి. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఈ హరహర వీరమల్ రిలీజ్ అయింది. సో ఆ ఫీల్ ఎలా అనిపించిందండి? అది జగన్మాయ గవర్నమెంట్ కాబట్టి అప్పుడు కలెక్షన్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు మాదే గవర్నమెంట్, కలెక్షన్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు చూడవలసిన వాళ్ళందరూ చూస్తారు. మొత్తానికి హరహర వీరమల్ సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్.